వేములవాడ పట్టణంలోని గాంధీనగర్ గీతా విద్యానికేతన్ పాఠశాలలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. వేడుకల్లో భాగంగా విద్యార్థులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. పోటీలో గెలుపొందిన విద్యార్థులకు ప్రిన్సిపల్ చేతుల మీదుగా ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందించారు. సంక్రాంతి సందర్భంగా విద్యార్థులు వివిధ రకాల వేషధారణ మరియు సాంప్రదాయక దుస్తుల్లో పాల్గొని ముందస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. తెలుగుదనం ప్రతిబింబించేలా పండుగ గొప్పతనం గురించి ప్రిన్సిపల్ వివరించారు. సంక్రాంతి వేడుకల్లో అబ్బాయిలు కూడా గాలిపటాలు ఎగరవేసి ఉత్సాహంగా వేడుకలను జరుపుకున్నారు. ఈ క్రమంలో పాఠశాల డైరెక్టర్ దేవి ప్రసాద్, ప్రిన్సిపల్ గీతాదేవి, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు గీతా విద్యానికేతన్ స్కూల్లో ముందస్తు సంక్రాంతి వేడుకలు జరపడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా పిల్లలు సంప్రదాయ దుస్తుల్లో రావడం జరిగింది. అబ్బాయిలు హరిదాసు వేషధారణలో రావడం జరిగింది. అయితే ఈ మకర సంక్రాంతి అంటే ఏమిటి అంటే, సంక్రాంతి అంటే సంక్రమించడం. సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తారు, కావున మకర సంక్రాంతి అని జరుపుకుంటాం. ఇది 3 రోజుల పండుగ. మన తెలుగు సాంప్రదాయం ప్రకారము ఈ పండుగని 3 రోజులు జరుపుకుంటారు. మొదటిది భోగి. భోగి అనగా భోగి మంటలు. ఇంట్లో ఉన్న పాత వస్తువులన్నీ కూడా ఆ భోగి మంటల్లో వేస్తారు. దాంతో కొత్తదనాన్ని, ఇంట్లో నూతనత్వాన్ని ఆహ్వానించుకుంటూ ఆ సంవత్సరం పొడవునా నూతనత్వాన్ని పెంపొందించుకోవడానికి పాత వస్తువులన్నీ కూడా భోగి మంటలు వేస్తారు. ఆ భోగి మంటల వేడికి చలి కాచుకుంటారు. ఎంతో చలికాలంలో వచ్చే పండుగ కాబట్టి ఆ వేడికి చలి కాచుకుంటారు. 2వ రోజు సంక్రాంతి. ఆ రోజు పాలు పొంగించుకుంటూ ఆ రకంగా ఏది జరుపుకుంటారో అది మేము ఈరోజు చూపడం జరిగింది. పాలు పొంగించి ఆ పాలతోని మిఠాయిలు చేసుకుంటారు. ఎన్నో పిండి వంటలు చేసుకుంటారు. దాంట్లో చకినాలు, గారప్పలు అనేవి చాలా ముఖ్యంగా ఉంటాయి. పాయసము ఉన్నాయి. 3వది కనుమ. ఇది ఆఖరి రోజు. ఈరోజు కోడి పందాలు ఎన్నో జరుపుకొని ఎంతో సంతోషంగా, అంటే ఇది ఒక వ్యవసాయదారులకి, అంటే పంటలు పండిస్తారు కదా, ఆ పంటలు పండించడానికి వాళ్ళ ఉన్న పశువులని కృతజ్ఞత తెలుపుకుంటూ గంగిరెద్దులని వేషధారణలో వచ్చి వారికి కృతజ్ఞత తెలుపుకుంటారు. ఈ రకంగా పండుగ ముగుస్తుంది. సో ఎలా జరుపుకుంటారో అన్నది మనము ఈరోజు ఇక్కడ చూపడం జరిగింది. ఎంతో చక్కగా ఇల్లుని అలంకరించుకొని రంగుల ముగ్గులతో అలంకరించుకుంటారు. సో అదే విధంగా ఈరోజు మన స్కూల్లో కూడా మా పేరెంట్స్ అందరూ కూడా విచ్చేసి వాళ్ళ యొక్క క్రియేటివిటీని ముగ్గుల రూపంలో చూపెట్టి చాలా సంతోషంగా అనిపిస్తుంది. ధన్యవాదములు.